ఇదిగో ఇదిగో అని పరుగులెత్తు తీస్తూ ఉన్నాం మేము మా రైతన్నలు. 120 రోజులు పంట కోసం రాత్రింబగలు కష్టపడి నీళ్ళు ఉన్నాయా లేవా అని చూడకుండా పంట కోసం పరుగులెత్తుతూ ఉంటాం. అది పండిద్దా పండదా అని కూడా తెలియదు. అయినా పరుగులెత్తుతూ ఉంటాం మేము. మా రైతన్నలు ధాన్యపు గింజలు తేటానికి విత్తనాలు తేటానికి షేటుగారి కాడికి పోతే ఇది పంటనాలు 10 కేజీల బస్తా అని 1100 రూపాయలకు అమ్ముతాడు. మేము 120 రోజులు పంట పండించి కష్టపడి అదే 120 రోజులలో చేతికొచ్చిన పంట వానదేవుడు ఏం చేస్తాడంటే నాశనం నేలమట్టం చేస్తాడు. ఆ నేలమట్టం చేసిన పంటలో కొద్దిగా గొప్ప మిగిలిన పంటనే తీసుకపోయి చౌకారి కాడికి తీసుకపోతే ఆ మిల్లులకు తీసుకపోతే సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నాయి. కనీసం బుక్కడ పువ్వు పెడుతున్న మా రైతన్నల కోసం సరైన గిట్టుబాటు ధర ఇవ్వరు. మందులు మేము పొలానికి కొట్టే మందులకేమో ఎగబడి రేట్లు పెంచుకుంటాడు. ఆడ సినిమా రేట్ల కంట ఖర్చులు ఎక్కువైనాయని సినిమా టికెట్ల ధరలు పెంచిండు. మా రైతన్న ఈ దేశానికి ముద్ద పెడుతున్న మా రైతన్నలకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఆ స్క్రీన్ మీద మా కోసం అంట ఏదో చేస్తున్నాడు రైతన్న గొప్పవాడని కనీసం కండ గొప్పుకున్న ప్రతి ఒక్కడికి రైతన్నకి ఎక్కడన్నా ఈ ప్రభుత్వాలు వాల్యూ ఇచ్చినాయా, రెస్పెక్ట్ ఇచ్చినాయా? ఇవ్వలే. ఆ రెస్పెక్ట్ మాకు అవసరం లేదు. మేము పండించిన పంట 120 రోజులలో మేము ఆ గింజలు వచ్చిన గింజలకి ధాన్యపు గింజలకి సరైన గిట్టుబాటు ధర ఇస్తే మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని మేము ఓటు వేస్తామయ్యా. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎక్కడ పడితే అక్కడ రేట్లు ఇవ్వటం కాదు. ఫెర్టిలైజర్ మందులే కాదు, ఏరియా కాదు, ఇంకా ఏ దేనికైనా మీరు వేస్ట్ అయ్యా. ఎందుకు? రైతన్నలు కొద్దిగా ఆదుకుంటే ఈ ప్రభుత్వాలు మంచిగుంటాయి. ఉచిత పథకాలు పెట్టి పనికిమాలిన ఉచిత పథకాలు పెట్టడం కాదు. మాకు ఏమి వద్దు. మేము పండించిన పంటకి మాకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వండి. మీరు ఇచ్చే విత్తనాలు సరైన విత్తనాలు ఇవ్వండి. ఈ విత్తనాలు ఇస్తే ఇలాంటి పంటలు పండవు. చూడండి, వాటర్ కూడా వేస్ట్ చేయకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాటరు వేస్ట్ చేయకండి.